హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'బియాండ్ స్కైలైన్' ఇదొక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ గైస్. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ 2017లో వచ్చింది. దీన్ని ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చేసి ప్రైమ్‌లో రిలీజ్ చేశారు. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు గైస్. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఎక్కడ కూడా లేదు. కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. అదంతా ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. 2010లో వచ్చిన 'స్కైలైన్' అనే ఒక మూవీకి ఇది డైరెక్ట్ సీక్వెల్ అంట. నేను ఆ మూవీ అయితే చూడలేదు గైస్. అయినా కూడా ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్ లేదు. బాగా అర్థమైపోయింది. సో, డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఏలియన్స్ అర్త్ మీదకొచ్చి కొందరు మనుషుల్ని వాళ్ళ స్పేస్ షిప్‌లోకి తీసుకెళ్ళి వాళ్ళ సోల్జర్స్‌గా వాళ్ళ మైండ్‌ని కంట్రోల్ చేస్తారు. సో, ఆ మనుషుల్లో మన హీరో కొడుకు కూడా ఉంటాడు గైస్. మన హీరో ఒక డిటెక్టివ్. సో, అతను మిగతా సర్వైవర్స్‌తో కలిసి ఆ ఏలియన్స్ నుంచి తన కొడుకుని అండ్ మిగతా వాళ్ళని ఎలా సేవ్ చేసి అర్త్‌ని ఎలా కాపాడాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, పర్లేదు మామ, జస్ట్ టైమ్ పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. ఫస్ట్ ఈ మూవీలో వీఎఫ్ఎక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఈ మూవీ బడ్జెట్ చాలా తక్కువ ఉందని చూస్తున్నప్పుడే అర్థమైంది. అంటే పర్ఫెక్ట్‌గా ఉందని నేను చెప్పట్లేదు. ఆ ఏలియన్స్ మేకోవర్ అయితే ఏలియన్స్ కంటే కూడా హ్యూమన్ రోబోలా కనిపించింది. ఏలియన్స్ కాకుండా మిగతా స్పేస్ షిప్ అండ్ ఆ స్పేస్ షిప్ లోపలుండే వీఎఫ్ఎక్స్ చాలా బాగుంది. స్టోరీ అయితే కొత్తగా ఏమీ ఉండదు గైస్. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీస్ మనం ఎన్నెన్నో చూసేసాం. సో, ఈ మూవీ స్టోరీ పరంగా మనకి కొత్తగా ఏమీ ఆఫర్ చేయదు. అండ్ స్టోరీలో లాజిక్స్ అస్సలు వెతకూడదు. లొకేషన్స్ చాలా బాగున్నాయి గైస్. 9th సెంచరీ ఇండోనేషియాలో ఉండే అతి పెద్ద హిందూ టెంపుల్ అయిన పరంపనన్ టెంపుల్ చూపిస్తారు. అక్కడ జరిగే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ కూడా డీసెంట్‌గా ఉన్నాయి. సో, జస్ట్ టైమ్ పాస్ కోసం ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే డెఫినెట్‌లీ ఈ మూవీని ట్రై చేయొచ్చు. డీసెంట్‌గా ఎంటర్‌టైన్ అవుతారు. సో, నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ సైన్స్ ఫిక్షన్ మూవీ. సో, ఇది గైస్ 'బియాండ్ స్కైలైన్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.